హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనమేమి మూవీని అయితే చేయబోయలేదు. నేను యాక్చువల్గా తెలుగు సినిమాల్లో మంత్లీ వైజ్ వచ్చిన సినిమాల్లో నాకు నచ్చిన మంత్లీ వైజ్ సినిమాలు అయితే బెస్ట్ ఫిలిమ్స్ అన్నట్టు ఒక లిస్ట్ వేసాను. దాంట్లోనే చెప్పాను నేను నా టాప్ 10 ఫిలిమ్స్ నేను చూసిన సినిమాల్లో అని నేనైతే చేస్తాను అని చెప్పాను. ఇంకా ఆ వీడియో చేసి కొద్దిగా లేట్ అయింది, అయినా పర్లేదు చెప్దాము అన్న దీంట్లోనే నేను ఈ వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడు నా టాప్ 10 ఫిలిమ్స్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని సినిమాలు అయితే చూశాను, లిస్ట్ కూడా వేసాను. ఆ లిస్ట్లో మనం 10కి వచ్చామంటే ఫస్ట్ వేసేది బలగం. ఇది తెలుగు సినిమా. ఆల్మోస్ట్ ఆల్ ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయింది, ఒక కాన్సెప్ట్ బేస్డ్ ఫిలింగా అయితే స్టార్ట్ అయింది, కానీ బీభత్సమైన హిట్ అయింది. ఆ సినిమాలో ఆ డ్రామా, ఆ ఎమోషన్ అయితే చాలా నీట్గా, చాలా సెటిల్డ్గా అయితే తీసుకెళ్లారు. ప్రియదర్శి చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. మిగతా వాళ్ళందరికీ కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్లు వచ్చింది. ఇంకా ఇన్ఫ్యాక్ట్ దాంట్లో ఉన్న తాతది ఏ రేంజ్ ఫేమస్ అయ్యాడంటే మొన్న రీసెంట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా బీఆర్ఎస్ తరపున యాడ్స్ అన్ని మ్యాక్సిమం అతనే చేశాడు. అంత నేమ్ అతనికి బలగం సినిమా తెచ్చిపెట్టింది. సో నెంబర్ 10 అది. 9కి వచ్చామంటే ఇది ఒక మలయాళం సినిమా, ఇరట్ట. ఇది మనకు ఒక ట్విన్ బ్రదర్స్ ఉంటారు, ఇద్దరు పోలీసుల్లోనే ఉంటారు, ఒకడు చనిపోతాడు. అది సూసైడా మర్డర్ అన్నది ఇంట్రాగేషన్ జరుగుతూ ఉంటుంది. ఇంచుమించు ఎవరు జరిగారు, ఏం కథ, ఇవన్నీ ఇంట్రో అవుతూ ఉంటుంది. లాస్ట్కి ఒక థ్రిల్లింగ్ రివీలింగ్ ఈవెంట్ అయితే మనకి ఓపెన్ అప్ అవుతుంది. సో అప్పుడు మన మైండ్ మటు కెలికి అవతల పడేసినట్టు ఉంటుంది. అంత అద్భుతమైన కాన్సెప్ట్తో చాలా నీట్గా స్లో బర్నింగ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు మనం. ఆ రేంజ్లో అయితే ఇది తీసుకెళ్లారు. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్. అసలు ఆ మెయిన్ క్యారెక్టర్ చేసిన అతనిది అద్భుతంగా. జోసఫ్ చేసినప్పుడు అతను ప్రొడ్యూసర్, యాక్టర్ కూడా. దాని తర్వాత దీంట్లో కూడా ఆయనేమో అన్ని పోలీస్ క్యారెక్టర్లే చేస్తున్నట్టున్నాడు, దీంట్లో కూడా సూపర్ క్యారెక్టర్ అయితే చేశాడు. నాకైతే చూసినప్పుడు అరెస్ట్ చేసి కూర్చోబెట్టినది. కెమెరా వర్క్ ఇంకా మన మలయాళం వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్గా అయితే అద్భుతంగా అయితే తీశారు. జనాలను కూర్చోబెట్టి ఒక మంచి సినిమాగా అయితే ఇచ్చారు. ఇది నా 9. 8కి వచ్చేసరికి ఇది హాలీవుడ్ యాక్షన్ ఫిలిము జాన్ విక్ 4. ఇది దాదాపు 3 hours ఫిలిం. ఒక చిన్న లైన్ కాన్సెప్ట్ తీసుకొని జాన్ విక్లో మొదలెట్టి 4 పార్ట్లు తీసాడంటే దానికే మెచ్చుకోవాలా. ఈ డైరెక్టర్ కూడా ఒకప్పుడు స్టంట్ ఇది యాక్షన్ కొరియోగ్రాఫర్. అతను డైరెక్ట్ చేసినప్పుడు యాక్షన్లు ఏ రేంజ్లో ఉంటాయి. ప్రతి ఒక్క యాక్షన్ సంపతలు పడేస్తాడు. కాల్చుకోవడమే కానీ చాలా బ్యూటిఫుల్. ఇది కెమెరా వర్క్ అయితే స్టన్నింగ్ కెమెరా వర్క్ ఉంది. బ్యాక్గ్రౌండ్, యాక్షన్ కొరియోగ్రఫీ అన్నీ అద్భుతంగా ఉంటాయి. అండ్ ఈవెన్ ఆ ఎండింగ్ సీన్ మనకి తెలిసినప్పటికీ ఒక చిన్న ఇది ఆ బుల్లెట్ అన్న సీను అద్భుతంగా అయితే ఎండ్ చేశాడు. లాస్ట్కి ఇంకా హీరోని చంపేయాలి, దానికి మించి అయితే మనం ఏం చేయలేం. అలాంటి ఒక ఇదైతే ఎండింగ్ ఇచ్చాడు. కొంతమందికి నచ్చలేదు ఈ సినిమా, కానీ నాకైతే పిచ్చగా నచ్చింది. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఆ సినిమా. ఇది జాన్ విక్ 4. ఇది వచ్చేసి 8. 7కి వచ్చామంటే నా లిస్ట్లో ఉన్న ఏకైక యానిమేషన్ ఫిలిం. ఏంది యానిమేషన్ ఫిలింలు కూడా అని అంటే అవును, ఈ సినిమా ఏంద్రా అంటే స్పైడర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడర్ వర్స్. ఇంటూ ద స్పైడర్ వర్స్ ఫస్ట్ పార్ట్ అదే సూపర్ హిట్ అయింది. దానికి సీక్వెల్గా అయితే ఇది వచ్చింది, అక్రాస్ ద స్పైడర్ వర్స్. బ్యూటిఫుల్గా సినిమాని తీసుకెళ్ళి ఉంటాడు. అసలు మనకి థియేటర్లో యానిమేషన్ సినిమాలు అంటే ఇష్టం లేదన్న వాళ్ళు వెళ్ళి చూస్తే ఫస్ట్ పార్ట్ చూస్తే సెకండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది, ఎందుకంటే వీడు ఎలా స్పైడర్ మ్యాన్ అయ్యాడు అనేది. అండ్ ఎండ్ వచ్చినప్పుడు అందరికీ ఒక డౌట్ ఉంటుంది, అదే జరుగుతుంది. అది జరిగిన తర్వాత దీనికి నెక్స్ట్ పార్ట్ ఉంది, అది ఏం తీస్తారు, ఎలా తీస్తారు అనే దానికి అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు. సో వీళ్ళు ఎలా తీస్తారు అనేది చూడాలా. బ్యూటిఫుల్ యానిమేషన్ అంతా సూపర్ ఉండి మంచి ఎమోషన్ టచ్ అన్నీ బ్రహ్మాండంగా అయితే దీంట్లో అయితే తీసున్నారు. నాది 7 ఇది. సరే 6కి వచ్చామంటే మళ్ళీ మనం కొద్దిగా అయితే మిడిల్ ఈస్ట్కి పోదాం. ఇరానియన్ ఫిలిం అజీజ్. ఇది నేను గోవాలో ఇఫీలో చూశాను నేను. బ్యూటిఫుల్ స్టన్నింగ్ స్టోరీ. మనకి తీయాలంటేనే ఇండియాలో ఏంది మనకు గట్స్ ఉండాలి. అట్లాంటిది ఒక ముస్లిం డామినేటెడ్
కంట్రీ ముస్లిం రూల్ ఉన్న కంట్రీలో ఇలాంటి స్టోరీ తీశారంటే వాళ్ళు మెచ్చుకోదగ్గ ఇదే. ఏంది ఆ స్టోరీ అంటే, ఒక మదర్ ఉంటారు, 3 పిల్లలు ఉంటారు, మూడో వాడు ఫస్ట్ 2 పెళ్లి చేసుకుంటారు, మూడో వాడు మ్యారేజ్ చేసుకోవాలని ఒక అమ్మాయిని అనుకుంటాడు. అమ్మాయి టీచర్ అంత, అమ్మాయి కూడా వీళ్ళలో వచ్చి కలుస్తూ ఉంటుంది. మదర్కి ఏంద్రా అంటే అమ్నీషియా వస్తుంది. ఆ అమ్నీషియాలో ఆమెకి 2 కొడుకులు ఉన్నట్టు గుర్తుంటుంది, మూడో కొడుకు ఉన్నట్టే గుర్తులేదు. అండ్ ఈ మూడో కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్ జాడల్లో ఉంటారు. సో ఈమెంది తల్లి పైన ప్రేమని ఒక అబ్బాయి ఒక అమ్మాయి పైన ప్రేమిస్తున్నాడు అన్నట్టు అనుకొని తల్లి చిన్న కొడుకుని ప్రేమిస్తుంది, పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. ఇంచుమించు అక్కడ దాకా కూడా పోతారు. పెళ్ళి చేసుకున్నారా లేదా, ఏమైంది అన్నదే స్టోరీ. అసలు ఆ సినిమా చూసినప్పుడైతే మటుకు నాయన ఈ స్టోరీని ఎంత నీట్గా అయితే స్క్రీన్ ప్లే రాసి ఎగ్జిక్యూట్ చేశారు అన్నది మనం చూడాలా. బ్యూటిఫుల్ అసలు మనకి ఊరినైనా, ఎందుకంటే ఇట్లాంటి మనకి కొద్దిగా తక్కువైనా కానీ పెద్ద బూత్ అయిపోతుంది అది. కానీ అట్లాంటి దాన్ని అసలు పర్ఫెక్ట్గా అయితే రాసి ఎగ్జిక్యూట్ చేశారు. బ్యూటిఫుల్ ఎండింగ్. సినిమా అయితే నాకు భలే అనిపించిన సినిమా ఇది. ఇది కొద్దిగా ఇరానియన్ ఫిలిమ్స్ అంతా కొద్దిగా స్లో పేస్గానే ఉంటుంది. వాళ్ళతో మనం ట్రావెల్ చేసామంటే వాళ్ళ వరల్డ్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తారు. ఏదో మన కిటికీలో నేను చూసినట్టు పక్క ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అన్నట్టుగానే మనకి తెలుస్తూ ఉంటుంది. సూపర్గా అయితే మనం అటాచ్ అవుతాము. అండ్ కొడుకుది తల్లిది బ్యూటిఫుల్. అక్కడక్కడ మనకు కొద్దిగా ఫన్గా అనిపించినా, కొద్దిగా వాడు బాధ ఇది తీసుకున్నా కానీ మనల్ని కంప్లీట్గా అయితే అరెస్ట్ చేసి కూర్చోబెట్టిన సినిమా ఇది అజీజ్. బ్యూటిఫుల్. నాది 6. 5కి వచ్చాము అంటే ధనుషది వాతి, అంటే తెలుగులో సార్. ఒక టీచర్ ఎడ్యుకేషన్ సిస్టము దీనిపైన అంతా, ఇది ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కదా, 90s ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ బాగా రైజ్ అవుతున్నాయి. ఇది ముఖ్యంగా అయితే గుంటూరులో విజ్ఞాను, వికాస్ ఈ 2 ఉన్నాయి. ఇంకా నెల్లూరులో అయితే కోర, నారాయణ, రత్నము ఇట్లా ఒక రేంజ్లో వచ్చి ఇది ఉన్నది. ఆ రైజ్ యొక్క దీంట్లో వాళ్ళకి న్యూస్ పేపర్ అన్న ఎగ్జామ్ పేపర్స్ లీక్, ఎంసెట్ లీకు చాలా జరిగాయి. 96, 97, 98, 99 ఆ ఒక్క టైంలో జరుగుతున్న స్టోరీగా తీశారు. నేను ఎందుకంటే ఆ టైంలోనే 10th, ఇంటర్, ఇంజనీరింగ్ ఇవన్నీ ఎంట్రన్స్లు రాస్తున్నాం కాబట్టి వెళ్ళి రాసేసి వస్తాం, పేపర్ లీక్ అంటారు, మళ్ళీ వెళ్ళి రాయాల్సిందే. ఈ రేంజ్లో మేము రాసున్నాం మేము. సో చాలా కనెక్ట్ అయ్యి సినిమా చూశాను. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. ధనుష్ పర్ఫార్మెన్స్ సూపర్. సంయుక్త మీనన్ కూడా చాలా నీట్గా యాక్ట్ చేసింది. అండ్ ఈ కాన్సెప్ట్ని మంచిగా కమర్షియల్గా కూడా వయబుల్గా నీట్గా రాసి మంచి సాంగ్స్తో ఇదైతే మన ముందు తీసుకొచ్చారు. నాకైతే నేను హిందీలో చూసా, తమిళ్లో చూసా, తెలుగులో చూసా, ప్రతి లాంగ్వేజ్లో మనకి నెట్ఫ్లిక్స్లో ఉంది కాబట్టి వరుస ప్రతి లాంగ్వేజ్లో చూసాను. నాకైతే పిచ్చగా నచ్చింది ఈ సినిమా. ఇది మీరు ఇంకా చూడలేదంటే మటుకు చూడాల్సిన సినిమా, నెట్ఫ్లిక్స్లో ఉంది, మస్ట్ వాచ్ ఫిలిం. ఇది చాలా బాగుంటుంది. దీని తర్వాత 4 వచ్చేసరికి ఇదొక జర్మన్ ఫిలిం, ఫ్రాంకీ 5 స్టార్. ఇది యాక్చువల్గా దీని గురించి చెప్పాలి అంటే మనకి డిస్నీ వాళ్ళు ఒకటి తీశారు యానిమేషన్ ఫిలిం, ఇన్సైడ్ అవుట్ అని. దాన్ని యానిమేషన్ తీసేసి జనరల్గా మనుషులను పెట్టి యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది కాన్సెప్ట్. అది ఒక అమ్మాయి ఆమె రియల్ లైఫ్లో జరుగుతున్న స్టోరీ ఒక పక్క నడుస్తుంటుంది. కట్ చేస్తే ఆ మైండ్ అన్నది వీళ్ళు ఎట్ట చూపిస్తారు అంటే, ఒక హోటల్లో వర్కర్స్ ఉంటారు. ఒకడు వర్కర్ ఉంటాడు, ఒకడు హోటల్ మెయిన్ ఒక లేడీ ఉంటుంది మేనేజ్ చేసే ఆమె, ఒక పిల్లోడు ఉంటాడు ప్లేఫుల్గా, ఇంకొక ఆమె 30 years ఉమెన్, కొద్దిగా ఏమంటారు ఆ సెక్షువల్ థాట్ దీనికి ఉండే మనిషి ఇది ఉంటుంది. ఈమె ఏ మైండ్ సెట్లో ఉంటుంది, ఎవరితో ఉంటే ఏ మైండ్ సెట్లో ఉంటుందో వాళ్ళ పర్సన్ హోటల్లో నుంచి లిఫ్ట్ ఎక్కేసి కిందకు వస్తారనమాట, ఆమెలోకి వస్తున్నట్టు ఇది చూపిస్తారు. మధ్యలో ఆ కనెక్ట్ అయినప్పుడు, ఆ గొడవలు జరిగినప్పుడు, ఒకరిలో ఒకరికి అంటే మైండ్లో గొడవలు జరుగుతున్నప్పుడు, ఇక్కడ ఈ పర్సనల్ లైఫ్ దెబ్బతింటున్నప్పుడు ఏంది. ఎందుకంటే ఈ అమ్మాయి వీళ్ళ ఫ్రెండ్తో ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్ ఇంకో బాయ్ ఫ్రెండ్తో అయితే ఉంటారు. ఆ బాయ్ ఫ్రెండ్ని ఈమెని ఇష్టపడతాయింది. ఇక్కడ ఈ పైన చేసే మైండ్లో జరిగే ఒక ఘర్షణతో చాలా బ్యూటిఫుల్గా అయితే చేశాడు. మనకి చాలా ఫన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్సెస్ అయితే చించి చెండాడారు ప్రతి ఒక్కరు. అద్భుతమైన సినిమా. ఎక్కడన్నా దొరికిందంటే మటుకు మీరు వెళ్ళి చూడాల్సిందే, అంత బ్యూటిఫుల్ ఫిలిం ఇది. 4
3కి వచ్చామంటే ఇది ఒక సౌత్ కొరియన్ ఫిలిం. కొరియన్ సినిమాలు కనీసం ఒకటన్నా ఉండాలి, లేకపోతే కష్టం. ఇదేంద్రా అంటే కాబ్ వెబ్. ఇది కూడా ఇఫీలో చూశాను. ఇదేంద్రా అంటే ఒక డైరెక్టర్ ఫస్ట్ సినిమా బీభత్సమైన హిట్ అయింది, దాని తర్వాత పెద్ద హిట్లు లేవు, ఫ్లాప్లు వచ్చాయి. ఈ సినిమాని అతను ప్రాణం పెట్టి తీశాడు. సినిమా అంతా అయిపోయింది, అది ఇంకా ఎడిటింగ్ చేసి రిలీజ్ చేయాలి. కాకపోతే మనోడికి క్లైమాక్స్ కొద్దిగా మార్చాలా, అది ఇది అంతా మార్చాలా అని అనిపిస్తుంది. మొత్తం కూర్చొని నోట్ చేసుకొని వస్తాడు ప్రొడ్యూసర్ దగ్గరికి. ప్రొడ్యూసర్ వచ్చి లేదు అయిపోయింది కదా, లైట్ అవసరం లేదు, అట్టే రిలీజ్ చేద్దాం, లేదు ఒక నార్మల్ మీడియోకర్ సినిమాకి ఒక మాస్టర్ పీస్కున్న తేడా ఇది అని చెప్పేసి అనమాట. ఆ ప్రొడ్యూసర్ నీస్ ఉంటుంది, ఆమె చదివి సూపర్ ఉంది ఇది, దీన్ని మనం చేద్దామని ఈ ప్రొడ్యూసర్ ఫండ్స్ వేరే మీటింగ్ కోసం బయటికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద స్టూడియో ఒక ఫ్లోర్ తీసుకునేసి ఆ ఫ్లోర్లోనే అన్ని సెట్లు ఉంటాయి. మన లెక్క అవుట్డోర్ ఎక్కువ బోర్ అని ఉంటాయి, లోపల సెట్లు చాలా ఉంటాయి. అక్కడ అందరు యాక్టర్ని పిలిచేసి తాళం వేసేసి ఇంకోటి ఏంది, ఆ స్క్రిప్ట్ని ఓకే చేశారు. కొద్దిగా తక్కువ ఉంది గవర్నమెంట్ నుంచి, ఎందుకంటే గవర్నమెంట్ అప్రూవ్ చేయాలి స్క్రిప్ట్స్. ఇది ఉన్నప్పుడు మా మీటింగ్ పోతే వీళ్ళు ఆ షూట్ చేయాలని ఆ 2 days చేయాలనుకుంటారు. అంత లోపల గవర్నమెంట్ ఇన్స్పెక్షన్కి వచ్చి ప్రొడ్యూసర్ ఇన్స్పెక్షన్కి వచ్చి అంత గజిబిజి గందరగోళం జరుగుతూ ఉంటుంది. కానీ దీంట్లో మనకి రివీల్ అయ్యేటి 2 ఇంపార్టెంట్. ఇది వీడు ఫస్ట్ సినిమా ఎలా హిట్ చేశాడు అని, ఈ లేడీ ప్రొడ్యూసర్ ఎలా అయింది అనేది మనకి రివీల్ చేస్తాడు. ఎండింగ్కి వచ్చినప్పుడు ఎండింగ్ ఇస్తాడు. అద్భుతమైన సినిమా, ఒక సూపర్బ్గా నాకైతే అనిపించిన ఫిలిం ఇది. స్టార్టింగ్ అంతా కూర్చొని మంచి కామెడీ ఉంటుంది, వీళ్ళ గజిబిజి ఆ మేనేజ్మెంట్ ఇవన్నీ వస్తున్నప్పుడు ఉన్నాయి, ఇవన్నీ మనకి ఫన్నీ అనిపిస్తుంది. ఆ రివీలింగ్ ట్రూత్ కాడ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక కంప్లీట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. పర్ఫార్మెన్సెస్ కాడ నుంచి, ఎడిటింగ్ కాడ నుంచి, కెమెరా వర్క్ కాడ నుంచి, మ్యూజిక్ అన్నీ వచ్చి కంప్లీట్ పిక్చర్గా అయితే మనం చూడగలుగుతాం. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ అని నాకైతే అనిపించింది. పిచ్చగా అయితే నచ్చిన సినిమా ఇది, సౌత్ కొరియన్ది. తర్వాత 2కి వద్దాం. 2కి వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ ముందు చూసిన ఆఖరి సినిమా, పిచ్చెక్కిచ్చిన సినిమా టోబీ. అస్సలు ఫ్రెండ్స్తో కూర్చున్నాను, అందరూ పార్టీలు చేస్తున్నారు, టోబీ పెట్టాము. సరే వచ్చింది కదా డిజ్నీ హాట్స్టార్లో అని సినిమా స్టార్ట్ అయ్యి అసలు ఏంది కెమెరా వర్క్ కూర్చోబెట్టేసింది, పర్ఫార్మెన్స్లు కదలనీ లేదు అసలు. ఇన్ఫ్యాక్ట్ 31st నైట్ పార్టీలు చేస్తున్నారు, మేము ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవట్లా, అంత ఇదిగా కూర్చొని చూస్తున్నాము, అంత ఇదిగా అరెస్ట్ చేసింది. మెయిన్ హీరో మూగోడు మాట్లాడలేడు, అంటే ఒకప్పుడు మాట్లాడేటోడు ఒక ఇన్సిడెంట్ వల్ల మాట్లాడలేడు. అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు అతను పెంచుకున్న కూతురు మనోడు కనిపించకుండా పోయాడు హీరో. ఈ కూతురు ఏం చేస్తా ఉన్నది, ఇతని ఫ్లాష్ బ్యాక్ ఏంది, అతను ఎలా అక్కడ దాకా వచ్చాడు, ఏం జరుగును ఉండొచ్చు అన్న ఇది సినిమా. అద్భుతం అసలు. రాజ్బీ శెట్టి అసలు ఏ రేంజ్ ఆర్టిస్ట్ అన్నది మటుకు సూపర్. అండ్ అతను స్క్రీన్ ప్లే కూడా రాశాడు, ఎంత అద్భుతమైన స్క్రీన్ ప్లే రాశాడంటే బ్యూటిఫుల్ అనిపిస్తుంది. మనకి పోస్టర్లో ఉన్నాయి ఇవన్నీ క్లైమాక్స్ ఫైట్లో అయ్యాయి, కానీ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సినిమా. టువర్డ్స్ ఎండ్ వచ్చినప్పుడు ఆ రివీల్ చాలా వరకు అయ్యి చూపించింది, మనం కొద్దిగా గెస్ చేస్తాము, కానీ ఆ రివీలింగ్ ఇదంతా కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది. నాది సెకండ్ బెస్ట్ ఫిలిం. ఇన్ని తర్వాత బెస్ట్ ఫిలిం ఏంది, అది లాస్ట్ ఇయర్ చూడలే, ఇయర్ చూసా, లాస్ట్ ఇయర్ సినిమా 12th ఫెయిల్. వినోద్ చోప్రా ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసిన సినిమా, బీభత్సమైన సినిమా అసలు. సింపుల్, చంబల్ ఆ ఏరియాలో ఉన్న ఒక అతి పేద కుటుంబం, గవర్నమెంట్ ఆఫీసర్ వాళ్ళ నాన్న చాలా నిజాయితీపరుడు, ఆయన్ని సస్పెండ్ చేస్తే ఆయన కేసు పోరాడాక ఆయన వెళ్ళిపోతాడు, ఆయన సిటీకి వెళ్ళేసి భోపాల్కి వెళ్ళి ఆయన కేసు పోరాడుతుంటాడు. ఈ మనోడు హానెస్ట్గా ఉన్నందుకు సస్పెండ్ చేశారు, దీనిపైన ఫాదర్ వెళ్ళిపోతాడు. ఇంకా వీళ్ళు ఏంద్రా అంటే, వీళ్ళు చదువు ఎలా ఉంటుందిరా అంటే స్కూల్లో, ఒరే బాబు మీరు కాపీలు కొట్టి కూడా పాస్ అవ్వలేరురా, ఎందుకంటే కాపీలు కొట్టి లాస్ట్ ఇయర్ 75% మంది ఫెయిల్ అయ్యారు. లేదు ఈసారి నుంచి సిస్టమ్ చేంజ్, మీరు కాపీలన్నీ కొట్టమాకని చిట్టీలన్నీ పక్కన పడేయండి, టీచరే నేనే బోర్డు పైన రాస్తాను, మీరు అవి చూసి కొద్దిగా చేంజ్ చేసి మీరు ఆన్సర్లో ఎక్కించుకుంటే పాస్ అయిపోతారు అనేసి స్టార్ట్ పెట్టే టయానికి ఆ ఏరియా డిఎస్పీ వచ్చి చీటింగ్ ఆఫ్ చేస్తాడు. చీటింగ్ ఆఫ్ చేసినందుకు మన హీరో ఫెయిల్ అయిపోతాడు 12th.
ఆ తర్వాత చిన్న కన్ఫ్రంటేషన్లో మనోడు పోలీస్ ఆఫీసర్ ఎంత హానెస్ట్ అని తెలుసుకొని అతన్ని వెళ్ళి అడుగుతాడు, నేను ఇలా అవ్వాలంటే ఏం చేయాలి? ఆయన వచ్చి నువ్వు నీ చీటింగ్ చేయడం ఆపేసేయాలంటాడు. మనోడు రియలైజ్ అయ్యి నేను ఆయన ఉన్నట్టు డిఎస్పీ అవ్వాలా అని డిసైడ్ అవుతాడు. చీటింగ్ ఆపేసి చదవడం మొదలెట్టి 12th పాస్ అవుతాడు. 3rd గ్రేడ్లో డిగ్రీ BA చేస్తాడు. అయిన తర్వాత అక్కడ లోకల్ ఇవి ఉంటాయి కదా, Group 1 ఎగ్జామ్ రాసేకపోతే శాలరీ లేక ఈ రిక్రూట్మెంట్ అనేది ఆపేశారు అని తెలుస్తుంది. ఊరి ఇంకమ్మా ఏందిరా అనేసి వెళ్ళేటప్పటికే బ్యాగ్ పోయింది, అన్నీ పోయింది. అసలు కడుపు మాడి హోటల్ దగ్గర కూర్చొని ఉంటాడు మనోడు. మంచి నిజాయితీపరుడు తండ్రి, అలాగే పెంచుంటాడు. అక్కడ కూర్చున్నప్పుడు హోటల్లో ఫుడ్ అడిగి తింటున్నప్పుడు ఆపోజిట్ ఉన్నాడు ఒకడు వచ్చి, ఢిల్లీకి పోతున్నా, ఇక్కడ ఆపేసింది, నేను UPSCకి రాస్తానని. అది ఎందుకు కూడా తెలియదు. అది ఏంద్రా అంటే అది మనం డైరెక్ట్ SP అయిపోవచ్చు, IPS అవుతుంది. ఓహో అంటే DSP కంటే పెద్ద పోస్టా, సరే కానీ నేను రాస్తాను, నేను నీతో వస్తాను ప్లీజ్ అంటాడు. వాడితో పాటు వెళ్ళి వీడు అక్కడ ఉండి కష్టపడి ఉండేది 4 అటెంప్ట్లు. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్, సెకండ్ అటెంప్ట్ ఫెయిల్, థర్డ్ అటెంప్ట్ ఫెయిల్, 4th అటెంప్ట్లో ఎట్టా IPS అనేది కొట్టి IPS అయ్యాడు. మధ్యలో ఒక చిన్న ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. ఆమె డిప్యూటీ కలెక్టర్ అవుతుంది, మనోడు IPS. అంటే ఆమె Group 1 కొడుతుంది, మనోడు IPS అవుతాడు. ఈ దానికంతా ఎంత కష్టపడ్డారు వీళ్ళు. ఇది సినిమా కదా, యాక్చువల్గానే మనోజ్ కుమార్ శర్మ అనే అతని జీవితంలో జరిగిండేది ఒక బుక్గా వేరే వాళ్ళు రాశారు. ఆ బుక్ బేస్ చేసుకొని రాశారు అన్నమాట ఇది. ఎందుకంటే నేను ఇది రివ్యూ చెప్పేటప్పుడు కూర్చొని ఇన్స్టాగ్రామ్ వాళ్ళది, ఫేస్బుక్ అన్నీ చూశాను. మనోజ్ శర్మ పాత ఇవన్నీ కూడా వేసి దాంట్లో కూడా ఇది చేస్తున్నాను అనమాట. ఈ క్యారెక్టరే అనేసి ఇన్స్టాలోనే పెట్టుకొని ఉన్నాడు. అద్భుతమైన సినిమా. అసలు మనం చూడడం కాదు, మనం మన పిల్లలతో కూర్చోబెట్టి చూపించాల్సిన సినిమా ఇది. చూడండి ఒక్కొక్కరు ఏ రేంజ్ కష్టపడుతున్నారు, మనం పర్ఫెక్ట్ మైండ్ సెట్లో ఏ రేంజ్లో కష్టపడాలి. ఎందుకంటే హానెస్ట్గా ఉండాలనేది అంత ఈజీ కాదు. హానెస్ట్గా ఉండాలనేది నేర్పిస్తూనే మనం కష్టపడేది. ఎందుకంటే చాలా ఓటములు వస్తాయి, చాలా ఇవన్నీ వస్తాయి, అవమానాలు వస్తాయి. అన్నిటినీ దాటుకొని మనం ఎంత స్ట్రాంగ్ ఉండి ఎంత గెలవాలనేది ఈ సినిమా నేర్పిస్తుంది. అందుకని ఇది నా టాప్ 10లో ఫస్ట్. ఎందుకంటే ఇది పర్సనల్గా కూడా నేను కనెక్ట్ అయినా. నేను 10 ఏళ్ళ ముందు నేను సివిల్స్ రాసి ఉన్నా, నాకు తెలుసు ఇది ఎంత హార్డ్ వర్క్ అవుతుందో. నాది మెయిన్స్ దొబ్బిందిలేండి, లేకుండా ఇటు మాట్లాడుతూ ఉన్నాం మేము ముందుండి. సో అటెంప్ట్ అయితే ఇచ్చింది, కానీ ఓ అటెంప్ట్ ఇచ్చినందువల్ల, ఆ చదివినందువల్ల వచ్చే నాలెడ్జ్ ఇదే వేరుంటుంది. హ్యాపీగా మీరు ఈ సినిమా డిస్నీ హాట్స్టార్లో ఉంది, ఫ్యామిలీతో కూర్చొని చూడాల్సిన సినిమా, పిల్లలతో కూర్చొని చూడండి మీరు. సో ఇది నా టాప్ 10 ఆఫ్ 2023. మీకేమనిపించింది, మీకు నచ్చిందా లేదా? మీకు నచ్చితే ఏం నచ్చింది, నచ్చకపోతే ఏం నచ్చలేదు కింద కామెంట్స్లో రాయండి. ఇంకేమైనా మెన్షన్స్ నేను మిస్ అయినా కానీ ఏంది అనేది మీకేమనిపించింది కూడా కామెంట్స్లో రాయండి అన్నీ. సో ఈ వీడియో మనం ఇంకటితో ఆపుతున్నాం. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కానీ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మేము మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇది పదే ఎందుకు చెప్తున్నాను అంటే చూసేవాళ్ళు 98% మంది సబ్స్క్రైబ్ చేయట్లేదబ్బా. ఇంత కష్టపడి చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు అది ఒక చిన్న ఫ్రీ, అది 2 సెకండ్స్ పని చేశారంటే మా ఛానల్ గ్రో అయ్యేకి మాకు హెల్ప్ఫుల్ అవుతుంది. అందుకని ఇది పదే మేము చెప్తా ఉన్నాము. సో మనం ఇంకో వీడియోలో రివ్యూలు చేస్తానే మళ్ళీ కనిపిద్దాము. అప్పటిదాకా బాయ్ అండ్ థ్యాంక్ యూ.